తో పాటుగా మా మిత్రులు మాజీ శాసనసభ్యులు సైదిరెడ్డి గారు, చంద్రశేఖర్ అన్న, మా మాజీ శాసనసభ్యులు మిత్రులు సుభాష్ రెడ్డి గారు, వీరారెడ్డి గారు, మన అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, మా మిత్రులు చెన్నకేశ్వర రెడ్డి గారు, మన్మథ్ రెడ్డి గారు, శ్రీదేవి గారు, అందరికి పేరు పేరున నమస్కారం. రెండే విషయాలు చెప్పిపోతాను. ఎందుకంటే నేనేం కొత్త కాదు, 25 సంవత్సరాలుగా మీరు పిల్లలప్పటి నుంచి కూడా మేము ఉద్యమంలో ఉన్నవాళ్ళం కాబట్టి ఆ పరిచయం ఎక్కర్లేదు. తెలంగాణ వస్తే ఏమొస్తుందో ఇంతకుముందు చిన్న మాట చెప్పిండు. ఈ కార్పొరేట్ వ్యవస్థ పోయి తెలంగాణ చదువుకున్న యువతకే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు వస్తున్నటువంటి భావన ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత మేమే సాక్ష్యం, ఏమేమి జరిగిపోయిందో అవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్ కాలేజీలకి 4 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ ఫ్రీ రియంబర్స్మెంట్ లేదు. 2021లో ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు లేదు. ఎన్ని కష్టాలు పడుతున్నారో చదువుకున్న విద్యార్థులు, సర్టిఫికేట్ కావాలంటే ఏం అవస్థ పడుతున్నారు, పనిచేసే టీచర్లకి ఏమి ఇబ్బంది అవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వమే అట్లా చేసిందంటే పేనే మీద నుంచి పోయిన పడి అయిపోయింది. 15 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఓ దిశ లేదు, దశ లేదు పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, అంతో ఇంతో ప్రజలు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎదుర్కొనే సమస్యల మీద కొట్లాడే వాళ్ళుగా మేము ఉన్నాం. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 11 సంవత్సరాలుగా ఏమేమి మార్పులు జరిగాయో మీరు చూసారు. ఇవాళ ఈ ఆర్థికంగా ఎదిగే అంశం కంటే కూడా గౌరవంగా ఫీల్ అయ్యే ఒక అంశం ఉన్నది. ఒకప్పుడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే భావన ఉండే. 2014 వరకు మన ఆర్థిక వ్యవస్థ 11వ ఆర్థిక వ్యవస్థ ఉంటే ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 5వ ఆర్థిక వ్యవస్థ ఎదమే కాకుండా దేశంలో ఉన్నటువంటి యువశక్తిని దేశ పురోగమనంలో భాగం చేసి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదగాలనేటువంటి స్వప్నం ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఒక ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ఎంప్లాయ్మెంట్ సమస్య ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తీర్చాలని చెప్పి మొట్టమొదటిసారిగా కంకణం కట్టుకొని 2024-25 సంవత్సరంలో 4 లక్షల కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువతకి ఎట్లా ప్లాన్ చేయాలో ఒక ప్రణాళిక రచించబడింది. మొన్నటి బడ్జెట్లో కూడా ఎట్లా ప్రయారిటైజ్ చేసి చూసాం. మొన్న అమెరికాలో మన పిల్లలు కష్టపడుతూ ఉంటే, చాలా రూడ్గా వ్యవహరిస్తూ ఉంటే మన ప్రధానమంత్రి గారు పోయి దీన్ని ఎట్లా సర్దుబాటు చేసుకోవాలో చూసినప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో ఇంత అరుదైన గౌరవం పొందిన ఏకైక దేశ ప్రధానమంత్రి మోడీ గారికి దక్కినట్టుగా మనం చూసాం. కాబట్టి ఒకటే ఒక మాట, ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని, మన రెస్పెక్ట్ని పెంచినటువంటి వ్యక్తి మోడీ గారు. పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి మనకు లేకుండే, ఆత్మయుద్ధ బాధతో బతికే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు ఎక్కడున్నా ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరేసి గౌరవంగా బతికే స్థాయికి వచ్చినాం మనం. ఇవాళ హైవేస్ కన్స్ట్రక్షన్ విషయంలో, రైల్వేస్ విషయంలో, ఎయిర్పోర్ట్ల విషయంలో ఇవాళ ఒకనాటికి ఇప్పటికీ పోలిక లేదు. ఒకప్పుడు మనం ఎప్పుడు వింటుండేది 2G స్కామ్ గురించి వింటున్నాం, మనం బోఫర్ స్కామ్ గురించి వింటున్నాం, మనం కోల్ స్కామ్ గురించి వింటున్నాం, మనం దోసుకునే వ్యవస్థలు వింటున్నాం. కానీ మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాల కాలంలో 2,80,000 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్తో మొదలుపెట్టి ఇలా 12 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందంటే దేశం ఎటువైపు ప్రయాణం చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆనాటికి ఈనాటికి నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉన్నది. ఇవాళ దేశం సుభిక్షంగా, దేశం ప్రశాంతంగా,